ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ కూడా వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఇదే అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో దాదాపుగా 18,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది అని ప్రధాన ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఇందులో 4,000 కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు, ఇప్పటికే విదేశాలు పంపించేశారు అనేది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ సొమ్మును కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారట. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా విమర్శలు ఇస్తోంది, దీనికి సంబంధించి కౌంటర్ కూడా ఇస్తోంది. తాజాగా పేరు నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరగలేదు అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఫైనల్గా కొద్ది రోజుల క్రితం నుంచి చూసుకుంటే కనుక ఏపీలో ఒక రాజకీయ భూకంపం వచ్చే అవకాశం ఉంది అనే హెచ్చరికలు అయితే వినిపిస్తున్నాయి. వైసీపీలో బిగ్ షాట్స్ని టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో పావులు కదుపుతున్నారు అనేది కూడా. ఈ మొత్తం పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను చాలా వేడైతే పుట్టిస్తున్నాయి. ఏపీలో ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వారంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టేలా అగ్రనేతల్ని అరెస్టు చేయాలనే ఆలోచన కూడా ఉంది అంటున్నారు. మరి సిబిఐ కానీ ఈడీ కానీ ఈ విషయంలో రంగంలోకి దిగుతుందా అనేదే కీలక చర్చ. అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయం పీక్స్కి చేరుకుంటుంది అనేది కూడా. కాకపోతే నిజంగా అమిత్ షా వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సిఐడి రంగంలో దిగుతుందా, ఈడీ రంగంలో దిగుతుందా అనే దాన్ని బట్టి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి ఒక ముగింపు కార్డు పడే అవకాశం ఉంటుంది.